బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం అంటే తెలంగాణ సమాజం ఏం ఆశించింది, ఏం జరిగింది అనేది ఎవరు వినటం లేదు, ఎవరు ఆలకించటం లేదు అనిపించింది. అందుకని ఏం చేశాడంటే, ఓకే బేసిక్గా మంచి సోషల్ పర్స్పెక్టివ్ ఉన్న మనిషి అండ్ విషయాలు జస్ట్ లైక్ దట్ తీసుకునే వ్యక్తి కాదు. అందుకని ఏం చేశాడంటే, ఎలక్షన్స్కి ముందు, అంటే ఇది కేవలం ఎలక్షన్స్తో సంబంధం లేని వ్యవహారం ఆయన రాసిన మనం ఒక 22 రోజులు 7 జిల్లాలు తిరిగాడు. తన దృష్టికి వచ్చింది జనాలు ఏమనుకుంటున్నది, జనాలు ఏం మాట్లాడుకుంటున్నది, జనాలు ఏం చెప్పదలుచుకున్నది, అవన్నీ సేకరించాడు. సేకరించి విను తెలంగాణ పేరుతో నిన్న పుస్తకం ఆవిష్కరణ చేసుకున్నాడు. బాగుంది పుస్తకం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ విషయం, అంటే ఒక విధంగా చెప్పాలంటే అతను ఏం చేశాడంటే తెలంగాణని అద్దం ముందు నిలబెట్టాడు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అంటే సరే, పాత గవర్నమెంట్లో తప్పులు వెతికాడా, ఆ తప్పులు చూపించాడా, ఇదాదా, ఇవన్నీ ఒకటి రైట్. సహజంగానే యాజ్ ఎ క్రిటిక్ అంటే హీ వర్క్డ్ విత్ దట్. ఇది ఆ తెలంగాణ ఉద్యమంతో మమేకంగా పనిచేసాడు. పనిచేసిన తర్వాత సహజంగానే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ ఫెయిల్ అయినప్పుడు, ఆశించిన వాళ్ళు ఆశించినంతగా పనిచేయనప్పుడు, పరిస్థితి చాలా మారుతుంది అనుకున్నది చాలా అధ్వానంగా మారినప్పుడు, ఆ తట్టుకోలేని తరం ఉంది. అదేమిటంటే ఫ్రస్ట్రేషన్ అవుట్ ఆఫ్ వాట్ టు ఎక్స్పెక్ట్. మనం ఏమనుకున్నాం, ఏం చేసాం, ఏమైంది అన్న ఫీలింగ్ ఉంది. దట్స్ వాట్ హీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దట్ టైం. దట్ ఈస్ వాట్. 2 చాలా అసలు మన దృష్టికి ఎప్పుడో బహుశా చాలా దగ్గరగా ఆలకిస్తే కానీ వినిపించని అంశాలు అన్నిటినీ వినిపించాడు. అట్లీస్ట్ సరే, బొంబాయి, దుబాయి, బొగ్గుబావి, దీనికి అంటే అసలు ఈ నినాదానికి ఆద్యుడు ఎవరు? సంపత్ అని ఎవరు ఒక ఆయన పీహెచ్డీ చేశారు దాని మీద, ఆయన గురించి చెప్పుకోవచ్చు. అంటే ఇది మనకి చాలా నారుడిగా వినపడింది కేసీఆర్ నుంచి, కానీ దాన్ని కాయిన్ చేసింది వేరే. సరే, అంటే వేరే వాడు కాయిన్ చేసింది పొలిటీషియన్స్ వాడుకోకూడదని ఏం లేదు, బట్ మన దృష్టికి అది కేసీఆర్ కాయిన్ చేసినట్టే వచ్చింది. అట్లాగే పాలమూరులో లేబర్ మైగ్రేషన్ అది ఎంత ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, వాళ్ళు పిల్లలకి చదువులు ఇప్పటికీ అందరి ద్రాక్షగా మిగిలిపోయింది. ఎందుకంటే పిల్లల చదువుల మీద దృష్టి పెట్టే